బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఇక్కడ మీరు ఏంటంటే బికాజ్ యు ఆర్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్, మీరు ఎట్నుంచి గాలివాటంగా ఎట్నుంచి ఎటు వెళ్ళినా మళ్ళీ యూ కుడ్ గెయిన్ యువర్ గ్రౌండ్. ఇప్పుడు స్ట్రగుల్ లేదు కదా మీ జీవితంలో? అవును, ఉందా? స్ట్రగులే. ఇదంతా స్ట్రగులే కదా, ఇది నేను తెచ్చుకున్న స్ట్రగులే. ఇప్పుడు సక్సెస్ అయిన సినిమాని వదిలేసి ఇటు రాజకీయాల్లో ఐడియాలజీని వెళ్ళిపోయి, బట్ ఈ 10 ఏళ్లలో నేను కలిసిన కోట్లాది మంది ప్రజలు, ఆర్ఎస్ఎస్ నుంచి నేను నేర్చుకున్నటువంటి ఆర్గనైజేషన్ ట్రైనింగు, ఆ కష్టాలు ఇవన్నీ కూడా సర్వీస్ని త్రూ అవుట్ నాకు లైఫ్లో రన్ చేసింది. మాలో పనిచేయడానికి కానీ, మాలో గెలుపులు కానీ ఓ పక్క నుంచి చేసుకుంటూ సినిమాలో అదే చెప్తున్నా, కృష్ణ గారు ఉన్నారు, విజయమ్మ గారు ఉన్నారని నాకు అంత ఈజీగా సెకండ్ ఇన్నింగ్స్ రాలా. సెకండ్ ఇన్నింగ్స్ రాలేదు, ఎందుకంటే మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికి ఇండస్ట్రీ బాగా మారిపోయింది. అందరూ కొత్త డైరెక్టర్లు వచ్చేసారు, అన్ని కొత్త ప్రపంచం, టెక్నాలజీ మారిపోయింది, కాన్సెప్ట్స్ మారిపోయినాయి, స్టోరీ మేకింగ్స్ మారిపోయాయి. మీరు నాకు ఫస్ట్ మీరు హీరోగా ఎంటర్ అవ్వడం కన్నా కూడా మీ సెకండ్ ఇన్నింగ్సే చాలా మ్యాజికల్గా ఉంటుంది నాకు. అదే చెప్తున్నా కదా, ఇట్స్ ఎ ట్రావెల్, అదొక ఆట విడుపు. కానీ మధ్య వీటన్నిటిలో కూడా ఏంటంటే నేను పర్సనల్గా ఐ మే బి రాంగ్, మీ కిల్లింగ్ ఇన్స్టింక్ట్ తక్కువ అనుకుంటాను నేను. ఎందుకంటే ఒక చోట ఒక పని చేస్తారు, ఒక స్టేజ్ వరకును యూ ఫీల్ సాటిస్ఫైడ్ అంతే. ఇంకా దాన్ని తర్వాత ఎక్స్టెంట్కి వెళ్ళి దాని మీద టార్గెట్ని కొడదామని మీరు అనుకోరు కదా. నా టార్గెట్లు అన్నీ నేను కొట్టుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు హీరోగా ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను ఇచ్చిన 4 హిట్లు 40 హిట్లతో సమానం కొట్టేశాను. నాకు హ్యాపీనెస్ లేదు. ఫైనలీ నేను కదా, నేను ధైర్యంగా ఉండి నేను హ్యాపీగా ఉంటేనే కదా 10 మందిని హ్యాపీగా పెట్టగలను. సో అది అయిపోయింది. రాజకీయంగా నేను దేనికి వెళ్ళాను, అందుకనే నేను గోల్ ఇచ్చేస్తున్నాను మీకు. ఒక మినిస్టర్ అయితే నేను ఏం చేస్తానండి? 5 ఏళ్ళు ఇప్పుడు ఉన్న తిట్లు జనాల దగ్గర నుంచి ఎలా ఉన్నాయి, ఈ రాజకీయం నేను ఉండలేను. నేను దేనికోసం వెళ్ళానో, ఇవాళ రామ మందిర్ సాధించానో లేదో దానికి నేను ఉడతగా భక్తిగా ఉన్నాను కదా. ఒక ప్రాంతంలో 11,000 మంది కళాకారులను తయారు చేశాను కదా, అదే చెరువులు నింపాను కదా. మీరు అలా అనుకోండి, పోనీ అంతే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అనుకుంది నేను చేసేసాను. సో నా సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఎవడో సాటిస్ఫాక్షన్ నేను ఎందుకు పని చేయాలి? బట్ నోబడీ విల్ సాటిస్ఫై. మీ దానిలో ఒక లైన్ ఆఫ్ మెరిట్ ఏంటంటే వేర్ ఎవర్ యూ డిడ్ ఇట్ విత్ కన్విక్షన్. నమ్మారు, డెడికేషన్తో చేస్తే ఏది కూడా ఊరికే మన వాళ్ళు ఉమ్ముతాడు అంటారు, అది అంటుకోదు, అది ఊడిపోతుంది మళ్ళీ. అలా కాకుండా చేశారు. సో ఎక్కడ చెడ్డ పేరు లేకుండా వచ్చా అంటే ఎక్కడైనా ఎదురీత ఉంటుంది. ఎదురీత ఎక్కడైనా ఇప్పుడు ఉంది, మాలో పదవుల కోసం నేను పోతే 25 years అయింది మా పెట్టి. 15 years బ్యాక్ పదవుల్లో ఉండాలి హీరోగా ఉన్నప్పుడు. అవును, ఎప్పుడు కోరుకోలే. అవకాశం వచ్చింది, గురుగారు దాసరి గారు నువ్వు జయసుధ గారు నిలబడుతుంది, నువ్వు జాయింట్ సెక్రటరీగా ఉండాలన్నా. ఉంటానన్నాను, చేస్తానండి, ఏదైనా చేస్తానన్నా. వెళ్ళినప్పుడు అప్పుడు పరిస్థితి మీకు తెలుసు, యుద్ధ వాతావరణం. అప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ జయసూర్యకి భారం నా మీద పడింది, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. మొత్తం మా ప్యానలే గెలిచింది, ఒక ప్రెసిడెంట్ తప్ప, రాజేంద్ర ప్రసాద్ శివాజీరాజు తప్ప. ఫస్ట్ టైం నాకేంటి వెల్ఫేర్ ఆఫ్ మెంబర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మా బిల్డింగ్లు ఇవన్నీ జరుగుతాయి, దాని ఎందుకు పెద్ద ఇష్యూ, పార్లమెంట్ బిల్డింగ్ అది. మా వెల్ఫేర్కి ఫస్ట్ వెల్ఫేర్ కమిటీ ఫామ్ చేసి, సర్వే చేసి, సక్సెస్ చేసి, ఇవాళ నడుస్తున్న ప్రతి స్కీము నేను చేసింది. నేనంటే మా టీం చేసి, మీరున్న టీము నేను ఇనిషియేట్ చేసింది, నేను లీడ్ తీసుకుని వర్క్ చేశాను. ఐ వాజ్ ది వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అపార్ట్ ఫ్రమ్ జాయింట్ సెక్రటరీ. దాన్నే నేను జనరల్ సెక్రటరీగా ఇంప్లిమెంట్ చేశాను. అందరికి మంచి పేరు వచ్చింది. కానీ మీరు మొన్న మంచు విష్ణుని మీరు చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. ఎలక్ట్ అయ్యాడు, చాలా ప్రామిసులు చేశాడు, సొంత బిల్డింగ్ అన్నాడు, ఇంకోటి, అవన్నీ ఏమి జరగలేదు కదండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాటికి నన్ను గెలిపించారు, కానీ తప్పుదోవ పట్టింది, దాన్ని నిలపాలనుకున్నాను. మెంబర్స్ నా మీద నమ్మకంతోనే గెలిపించారుగా, నేను అడిగిన వ్యక్తిని గెలిపించారు. ఇవాళ మా ఫస్ట్ ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా నడుస్తుంది. రెండోది ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ గోయింగ్ వెరీ వెల్. ఇవాళ ఏఐజీ నుంచి ఒక్కొక్క హెల్త్ క్యాంపు ఇక్కడ కాంటినెంటల్ నుంచి అన్నీ జరుగుతుంటే మెంబర్స్ ఆర్ వెరీ హ్యాపీ. నేను మొన్న జనరల్ బాడీకి వెళ్ళాను, లాస్ట్ జనరల్ బాడీ, నేనే తప్పుకోలా వెళ్ళాను. మా బిల్డింగ్ అంటారా,
మా బిల్డింగ్ ఆల్రెడీ ఎప్పుడో అయింది ఒకసారి. అది తనేమో విష్ణు ఏమో ట్విట్టర్లో కూడా కారులో వెళ్తూ ఇక్కడికి వెళ్తున్నాను ల్యాండ్ చూడడానికి. అతను ఇప్పటికీ చెప్తున్నాడు కదా, వాళ్ళు ఏదో మొన్న అనౌన్స్ చేశారు, ఛాంబరు గనక ఆమోదం తెలిపి ఇక్కడ గనక ఏదో వాళ్ళ ప్లాన్ ఉంది, ఇక్కడే కడదాం, దానికి ఎంతైనా డొనేషన్ ఇస్తాం. దెర్ ఇస్ సమ్ డిస్కషన్ హ్యాపెనింగ్. జనరల్ బాడీలో దే పాస్ట్ అ రెజల్యూషన్ ఆన్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ మా కమిటీ నౌ, ఐఎమ్ అన్ అడ్వైజర్ అంతే. అదే రెండోది ఏంటంటే, ఒకవేళ కాకపోతే విష్ణువు చెప్పింది ఏంటంటే, నేను నార్సింగ్లో ఇక్కడే నేను ఇస్తాను, ల్యాండ్ ఉంది, నేను ఇస్తాను, ఒక 5 crores ఎంతో ఖర్చు పెడతాను, అందరు ఇక్కడికి ఆఫీస్ ఓకే అంటే ఇదే ఇస్తానన్నారు. ఓకే. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు సీ ఇట్ హ్యాపెన్స్ ఫైన్, లేకపోతే వాళ్ళే సమాధానం చెప్పాలి, నేనేం దానికి వెనకట్లా. బట్ పెద్దలందరూ ఉన్నారు, జెన్యున్గా ఏ డిసిషనో అది జనరల్ బాడీలో అందరికీ ఆమోదమైంది. అందుకని ఆ టాపిక్ యూ కెన్ ఆస్క్ దెమ్, దే విల్ ఆన్సర్. ప్రశాంతంగా ఉంది, వెల్ఫేర్ నాకు కావాల్సింది వెల్ఫేర్ అండి, బిల్డింగ్ ఇస్ సెకండరీ ఫర్ మీ, బట్ వెల్ఫేర్ బాగా జరుగుతుంది. నేనే స్కీమ్స్ పెట్టానో పెన్షన్స్ దగ్గర అన్నీ కంటిన్యూ అవుతున్నాయి, అన్నీ కంటిన్యూ అవుతాయి. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద కెరీర్ పాయింట్, మీరు ఇన్ జనరల్గా రైట్ ఫ్రమ్ ది డే 1 మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు కామెడీ హీరో అని నేను అన్ను కానీ, బికాజ్ మీరు ఒక స్టైలిష్గా ఎంటర్ అయ్యారు, అవన్నీ నాకు గుర్తున్నాయి. బట్ కామెడీ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్లో మీరు ఎక్కువ చేశారు. మీరు ఆ రోజు నుంచి కనుక తీసుకుంటే మీకు కాంపిటీషన్ అని మీరు ఎవరిని అనుకున్నారండి? లేదు, రాజేంద్ర ప్రసాద్ నేనే కాంపిటీటర్స్, ఇంకెవరు లేదు మాకు. చంద్రమోహన్ గారు మాకు అన్నయ్యలాగా, ఇక ఆయన అసలు ఫస్ట్ ఫౌండేషన్ హీరో అంటే అప్పటికి మీరు హీరో లైన్ టైంకి ఆయన ఎన్ని రాజేంద్ర ప్రసాద్ చేశాడు, మేము కలిసి చేసాం. చేశారు. బట్ అప్పటికే ఆయన నెక్స్ట్ వెళ్ళిపోతున్నాడు. ముందే వేసారు కదా. మై కాంపిటీటర్ వాజ్ రాజేంద్ర ప్రసాద్, డెఫినెట్లీ ఈజ్ వన్ గ్రేట్ యాక్టర్, మంచి కామెడియన్. మీ ఇద్దరు మీరు నిష్పక్షపాతంగా అన్బయాస్డ్గా మాట్లాడాలంటే మీ ఇద్దరిలో ఎవరు బెటర్ యాక్టర్ సార్? అది ఎవరిని అడిగితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నన్ను ఫిట్టింగ్ పెడతారు మీరు రాగేదిరా మెల్లిగా. ఇప్పుడు నేనేమంటానంటే, ఎవరు బెటర్ యాక్టర్ అని చెప్పలేమండి, బికాస్ రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన హిట్లు అతనిదే, అతని యాక్షన్ నేను చేయలేను, నేను చేసిన సినిమాలు అతను చేయలేడు, ఎవరికి వాళ్ళదే. ఎందుకంటే మీరు గంగా బెటరా కావేరీ బెటరా అంటే రెండు కలిసి అనుసంధానం. కామెడీ బ్రహ్మాండం యూనిట్స్ మీరు ఇచ్చారు, తను బ్రహ్మాండం యూనిట్స్ ఆయన కూడా ఇచ్చాడు. తర్వాత మీరు లేడీ వేషం వేశారు, ఆయన కూడా వేశాడు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ ఆయన ఫుల్ బిజీ అయిపోయారు, మీరు కూడా బాగా బిజీ అయిపోయారు. అసలు అందుకని నేను అడిగాను అనమాట, ఇంత లాంగ్ ఇన్నింగ్స్ మీకు ఆయనకి ఇద్దరికి ఉన్నాయి, అందుకని అడిగాను అనమాట. ఎవరు మీకు నరేష్ ఇష్టమా రాజేంద్ర ప్రసాద్ ఇష్టమా సార్? నాకు నరేషే ఇష్టం ఖచ్చితంగా. మరి ఎట్లా రాజేంద్ర ప్రసాద్ ఇష్టం అంటారు? రాజేంద్ర ప్రసాద్ అంటే ఇష్టమే నాకు. నేను ఇష్టపడాలి కదా. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్లో ఒకటి ఏంటంటే, హీ ఫోకస్డ్ ఆన్ హ్యూమర్. ఇంకా హ్యూమర్లో రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎవరు చేయలేదండి, చేయలేరు కూడా. అతను ఒక జీవనదిలాగా అలా వెళుతూ ఉన్నాడు ఆయన. నేను మధ్యలో రాజకీయాలకు వెళ్ళాను, చిత్రంలో లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాను, పోలీస్ బ్యారెల్ లాంటి మంచి హిట్స్ ఇచ్చాను. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్సో, కామెడీ సినిమాలు నేను తక్కువ చేశాను, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను. దృశ్యం, గుంటూరు టాకీస్లో లీడ్ రోల్ చేశాను, ఆల్ ఫాదర్ రోల్ చేశాను, రంగస్థలంలో చేశాను. ఇప్పుడు మళ్ళీ మీరు ఇలా చేస్తున్నారు కదా, అవతల ఆయన శ్రేయోభిలాష్ అని, ఆ నలుగురు అని, తోలుబొమ్మలాట అని, మళ్ళీ తను కూడా, మీరిద్దరు ఎక్కడ తగ్గట్లేదు అసలు. మా విషయంలో కూడా మేము రాసేటప్పుడు నరేష్ రాజేంద్ర ప్రసాద్ అంటే ఇట్ ఈస్ ఎ రిడిల్, అంటే అంటే చాలా మోస్ట్ వెల్కమింగ్ ప్రాస్పెక్ట్ అండి ఇండస్ట్రీకి. ఎందుకంటే యు ఆర్ ఆల్సో ఎన్ యాక్టర్ ఆఫ్ సచ్ పొటెన్షియల్ అండ్ ఈ ఆల్సో మీరు ఉండడం సినిమాలకి చాలా హెల్ప్. నేను ఆ రోజు కూడా అన్ని మంచి శకునములే దానిలో అదే అన్నాను, ఒకళ్ళుంటేనే పండగ, ఇద్దరున్నారు ఇందులోనని. కరెక్ట్, మంచిగా. ఇట్ వాస్. సో అలాంటి సినిమాల కోసం ఎదురు చూస్తాం, ఏదైనా కలిసి చేయడానికి మంచి రోజు రావాలి. ఒకటేంటంటే ఇప్పుడు ఒక్కసారి మనం సీరియస్ కంటెంట్ పక్కన పెట్టి